గతంలో రంపచోడవరం ప్రాజెక్టు అధికారిగా పనిచేసి అద్భుతమైన సేవలందించి మరలా అల్లూరి సీతారామరాజు జిల్లా కలెక్టర్ గా మొదటిసారి రంపచోడవరం ఐటీడీఏకు విచ్చేస్తున్న ఏఎస్ దినేష్ కుమార్ కు ఆదివాసులు ఘనంగా స్వాగతం పలికారు. గిరిజన తెగలు ఆదివాసీలందరూ కలిసి మేళతాళాలతో గిరిజన తెగల సంస్కృతి సాంప్రదాయాలతో స్వాగతం పలికి తమ అభిమానాన్ని చాటుకున్నారు. స్థానిక ప్రాజెక్టు అధికారి వసతి గృహం నుండి ఐటీడీఏ కార్యాలయం వరకు వేలాది మంది ఆదివాసులు గిరిజన తెగలు ర్యాలీగా ఏర్పడి పూల వర్షం కురిపిస్తూ దినేష్ కుమార్ ను తీసుకువచ్చారు. ఈ ర్యాలీలో జాయింట్ కలెక్టర్ భావన వశిష్ఠ, రంపచోడవరం శాసన సభ్యురాలు మిరియాల శిరీష, రంపచోడవరం ఐటీడీఏ ప్రాజెక్టు అధికారి సూరజ్ గానోరే, రంపచోడవరం సబ్ కలెక్టర్ ఎస్ ప్రశాంత్ కుమార్ పాల్గొన్నారు. ఆదివాసీ గిరిజన నాయకులు ర్యాలీలో స్వయంగా కలెక్టర్ దినేష్ కుమార్ ను భుజాలపై ఎత్తుకొని తీసుకుని వెళ్లి తమ అభిమానాన్ని చాటుకున్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ దినేష్ కుమార్ మాట్లాడుతూ ఈ ప్రాంతంలోని గిరిజనులకు అన్ని వేళలా అందుబాటులో ఉంటూ సేవ చేస్తానని పేర్కొన్నారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేయుచున్న పథకాలు అర్హులైన వారందరికీ అందే విధంగా తగు చర్యలు తీసుకుంటారని స్పష్టం చేశారు. చాలా సంతోషము. వాళ్ళ జిల్లా కలెక్టర్ గా పని అయిన తర్వాత వాళ్ళ ఫస్ట్ రావడం జరిగింది. ప్రతి నెలను అట్లీస్ట్ 3 months సోమవారం వచ్చేసి ఇక్కడ నుంచి జిల్లా అధికారులతో చేయాలని కోసము ప్రణాళికతో ఇవాళ రావడం జరిగింది. ఇవాళ వచ్చినప్పుడు అందరూ కూడా ఘనంగా స్వాగత కార్యక్రమం చేశారు. ఎమ్మెల్యే గారు ప్రజాప్రతినిధులు ముఖ్యంగా ప్రజలందరూ కూడా చాలా ప్రేమతో స్వాగతం చేసింది. చాలా సంతోషం. మనం ఎంత కష్టపడి ఏమేమి పని చేస్తే కూడా ఇలాంటి క్షణము ఖచ్చితంగా మనం చేసిన ఓవర్ పెయిన్స్ తీసేసి మంచి ఫీలింగ్ ఇస్తుంది. ఈ స్వాగతం కూడా ఖచ్చితంగా నెక్స్ట్ రాబోయిన రోజులు ఈ ఐటీడీకి ఎంత అభివృద్ధి కార్యక్రమాలు పని సంక్షేమ కార్యక్రమాలు ఎంత ఉచితంగా చేయాలని గురించి ఒక ఆలోచన ఖచ్చితంగా ఈ కార్యక్రమం ఏర్పాటు చేస్తుంది. ఈ కార్యక్రమం ముఖ్యంగా నా దగ్గర వచ్చి మీకున్నారు, నా పిఓ ఐటీడీ, నా సబ్ కలెక్టర్, జాయింట్ కలెక్టర్ అండ్ అధికారులు అందరూ కూడా ఈ డ్యూటీ పరంగా పనిచేస్తే పనికి కొంచెం సేవ కలెక్టర్గా వచ్చినప్పుడే ఫస్ట్ కాపీ మీరు వస్తారు అయినప్పటికీ అప్పుడు పిఓ గారు ఇప్పుడు కలెక్టర్ గారు మాకు సుపరిస్థితులు ప్రతి గిరిజనులు, ఎందుకంటే మారుమూల చాతురాయం గుర్తేడు పాతకోట కోట అన్ని గ్రామాల రోడ్లు ప్రారంభించేశారు. కొన్ని గ్రామాలు మిగిలిపోయి ఇంకా గొప్ప విషయం ఇంకా చెప్పుకుంటున్నారు. ఒక హాస్పిటల్లో ఒక ఐఏఎస్, 2 ఐఏఎస్లు అసలు సామాన్యుడు కూడా ఎక్కడికి కాకినాడ లేకపోతే కార్పొరేట్ హాస్పిటల్ వెళ్తున్నారు. అలాంటి ఒక కలెక్టర్ గారు మరి గిరిజనులకి భరోసా ఇవ్వడానికి గవర్నమెంట్ హాస్పిటల్లో బాగా మరి ప్రసవాలు తిరుగుతాయి, ఇబ్బంది లేదని చెప్పడానికి మరి మీరు మేడం గారు ఒప్పుకోవాలి. అలాంటిది ఒప్పించి మరి ఇక్కడ మరి ఈ గవర్నమెంట్ హాస్పిటల్ మీరందరూ కూడా మేలు జరుగుతుంది మంచిగా చెప్పడానికి మీరు చేసిన కలెక్టర్ గారికి మరొకసారి